మనం వినడం జరుగుతుంది. అలాంటి గొప్ప కంపెనీ, గొప్ప ప్లాట్ఫామ్ లో మనం ఉన్నాం. దాని గురించి ఆ ఆ యొక్క వేవ్కి మనం వెళ్ళడానికి మనకిచ్చే ట్రైనింగ్స్ చాలా ప్లస్. మన వెస్టేజ్ కంపెనీ ఇచ్చే ట్రైనింగ్స్ చాలా చాలా మనకి ఉపయోగపడతాయి. ప్లస్ ఈ రోజున ఇంత లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఇంత బాగా డెవలప్ అవడానికి కారణం మన వెస్టేజ్ లో జరిగే ట్రైనింగ్స్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. మరి అలాంటి ట్రైనింగ్, ఎక్స్ట్రాడినరీ ట్రైనింగ్ ఇవ్వడానికి మన గ్రేట్ ట్రైనర్, సౌత్ ఇండియా వెస్టేజ్ సౌత్ ఇండియా ట్రైనర్ మిస్టర్ నందకిషోర్ సార్ వచ్చి ఉన్నారు. సార్ని మన ఏపీ తెలంగాణ లీడర్స్ తరఫున ఎంటైర్ అన్ని టీముల తరఫున ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ సార్ నందకిషోర్ సార్, ప్లీజ్ వెల్కమ్, జాయిన్ ఇన్ జూమ్ మీటింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరికి కూడా థ్యాంక్ యూ. ఎవరైతే జాయిన్ అయ్యారో వీళ్ళందరికీ కూడా సో పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. సో వెల్కమ్ టు ద విఐపి మాడ్యూల్ 2 అని చెప్పొచ్చు. యాక్చువల్లీ నిన్న మనము వెస్టీని ఎందుకు కెరియర్ పార్ట్నర్ గా తీసుకోవాలి, ఎందుకు వేరే కంపెనీని తీసుకోకూడదు అనేసి నిన్న మనం డిస్కస్ చేసాం. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అదేంటి అంటే పిల్లర్స్ ఆఫ్ కంపెనీ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. దాంతో పాటు ఏమేం చేయకూడదు. యాక్చువల్లీ ఒక బిజినెస్ లోకి వచ్చిన తర్వాత చాలా మంది చేసి చెప్తూనే ఉంటారు. సార్ చెప్పినట్టు సో మనం ఏమేం చేయాలనేది చెప్తూ ఉంటాం. బట్ మనం ఏమేం చేయకూడదు అనేసి మనకి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మనం అక్కడ సక్సెస్ఫుల్ అవుతాం. ఈ రోజు ఆ టాపిక్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మనం సెషన్ ని స్టార్ట్ చేయకన్నా ముందు నా వాయిస్ మీ అందరికి కూడా వినపడుతుంది. మీరందరూ కూడా ట్రైనింగ్ కి రెడీగా ఉన్నారు అంటే క్లియర్ ఐ ఆమ్ రెడీ అనేసి మెసేజ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా రిప్లై చేయాలి. ప్రతి ఒక్కరు కూడా చాట్ బాక్స్ లో రిప్లై చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో అందరికీ కూడా నా వాయిస్ వినపడుతుంది అనుకుంటున్నా. సో మధ్యలో ఎక్కడైనా నా వాయిస్ బ్రేక్ అయ్యింది, ఎక్కడైనా లేకపోతే స్క్రీన్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రమే చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. దాంతో పాటు నేను ఎప్పుడైతే మిమ్మల్ని అందరినీ కూడా రిప్లై చేయమంటానో మీరందరూ కూడా రిప్లై చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఈరోజు జూమ్ లో మీట్ అయ్యాం. జూమ్ లో నేను మాట్లాడుతున్నాను, 1 వే కమ్యూనికేషన్ ఇది. యాక్చువల్లీ ఇక్కడ నేను మాట్లాడుతూనే ఉంటాను, బట్ మీరు వింటున్నారా లేదా, మీరు అర్థం చేసుకుంటున్నారా లేదా అనేసి నాకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే మీరు ఎప్పుడైతే చాట్ బాక్స్ తో నాకు రిప్లై చేస్తారో అప్పుడు నాకు అర్థమవుతుంది. సో అందుకోసం ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే నేను ఏదైనా క్వశ్చన్ అడిగితే ప్రతి ఒక్కరు కూడా రిప్లై చేయండి, ప్రతి ఒక్కరు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయండి. సో నిన్న మనం మాట్లాడాము ఎందుకు మనం వెస్టీని కెరియర్ పార్ట్నర్ గా తీసుకోవాలి, ఎందుకు వేరే కంపెనీని మనం తీసుకోకూడదు అనేసి డిస్కస్ చేసాం. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయ టాపిక్ ఏంటి అంటే పిల్లర్స్ ఆఫ్ కంపెనీ. సో మన కంపెనీ ఎందుకు ఈ రోజు ఇండియాలో నంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అయింది, వరల్డ్ లో 36th ర్యాంకింగ్ ఎలా అచీవ్ అయింది అనేసి, మన దగ్గర ఉన్న స్ట్రెంగ్స్ కావచ్చు, మన దగ్గర ఉన్న అచీవ్మెంట్స్ కావచ్చు, దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ మన కంపెనీ గురించి డిస్కస్ చేద్దాం. మీ అందరికీ తెలుసు వెస్టీజ్ కంపెనీ 2004 జూన్ 2న స్టార్ట్ అయింది. 2004 జూన్ 2న స్టార్ట్ అయినప్పుడు మన కంపెనీ ఓన్లీ 2 బ్రాంచెస్, 10 ప్రోడక్ట్స్, 6 డిస్ట్రిబ్యూటర్స్ తో స్టార్ట్ అయిన మన కంపెనీ ఈ రోజు మన కంపెనీలో మోర్ దాన్ 48+ బ్రాంచ్ ఆఫీసర్స్ ఇన్ ఇండియా, మోర్ దాన్ 300+ ప్రోడక్ట్స్ అండ్ 6 డిస్ట్రిబ్యూటర్స్ తో స్టార్ట్ అయిన మన కంపెనీ ఈ రోజు మన కంపెనీలో మోర్ దాన్ 2,50,00,000 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఒక కంపెనీలోకి మనం జాయిన్ అవ్వాలి అంటే ఆ కంపెనీది పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ గురించి మనం ఆలోచించాలి. ఆ కంపెనీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎక్కడికి డెవలప్ అయింది, నెక్స్ట్ ఎక్కడికి గ్రోత్ అవ్వబోతుంది. సో ఈ రోజు నేను చెప్పాను జస్ట్ 2 ప్రోడక్ట్స్ తో స్టార్ట్ అయిన మన 10 ప్రోడక్ట్స్ తో స్టార్ట్ అయిన మన కంపెనీ ఈ రోజు మోర్ దాన్ 300+ ప్రోడక్ట్స్ ఉంది.
6 డిస్ట్రిబ్యూటర్స్ తో స్టార్ట్ అయిన మన కంపెనీ ఈ రోజు మన కంపెనీలో మోర్ దాన్ 2.5 crores డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. సో ఇది మన డెవలప్మెంట్. సో దాంతో పాటు గ్రోత్. ఈ రోజు మీరు ఒక 5% లో జాయిన్ అయి ఉంటారు. ఒక 2 months అయిన తర్వాత మీరు సిల్వర్ అవుతారు. 4 months అయిన తర్వాత మీరు క్రౌన్ అవుతారు. దట్ ఈస్ డిపెండ్ అపాన్ యువర్ బిజినెస్. దాంతో పాటు మన కంపెనీ గురించి మనం మాట్లాడాలనుకుంటుండే, మన కంపెనీలో స్టాక్ పాయింట్స్ ఉంది. మీ అందరికీ తెలుసు, డిఎల్సిపి, మినీ డిఎల్సిపి అని చెప్తాం. సో మన కంపెనీలో ఈ రోజు ఎన్ని స్టాక్ పాయింట్స్ ఉన్నాయి అంటే ఆల్ ఓవర్ ఇండియా మోర్ దాన్ 3,500+ మినీ డిఎల్సిపి అండ్ డిఎల్సిపి. మీ అందరికీ తెలుసు మినీ డిఎల్సిపికి డిఫరెన్స్. ఇట్స్ డిపెండ్ అపాన్ టర్న్ ఓవర్ అండ్ ఏరియా ఆఫ్ స్టోర్ అని చెప్పచ్చు. దానిపైన డిపెండ్ అవుతుంది మినీ డిఎల్సిపిని వాళ్ళు అనౌన్స్ చేయడం. బట్ ఈ రోజు దాన్ని అప్గ్రేడ్ చేసి స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేయాలి అనేసి డిఎల్సిపి డైరెక్ట్, డిఎల్సిపి ప్రైమ్, డిఎల్సిపి మ్యాక్స్ అనేసి ఇప్పుడు దాన్ని కన్వర్ట్ చేయడం జరుగుతుంది. డిపెండ్ అపాన్ ఏరియా ఆఫ్ దేర్ ఆపరేషన్ అండ్ దెన్ దాంతో పాటు టర్న్ ఓవర్ ఆఫ్ దేర్ ఇన్కమ్. దాంతో పాటు మన కంపెనీ ఎవ్రీ మంత్ మీటింగ్స్ అనేది ఇస్తూ ఉంటారు. మీ అందరికీ తెలుసు ఎవ్రీ మంత్ మనకి మేనేజ్మెంట్ నుంచి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్స్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మనకి స్టార్ట్ అవ్వక ముందు సిఎన్టి ట్రైనింగ్స్ అని చెప్తాము. అదైన తర్వాత స్టార్ట్ అయిన తర్వాత మీరు విఐపి అటెండ్ చేయాలి. అదైన తర్వాత హెల్త్ కేర్ వర్క్షాప్, అదైన తర్వాత విఎల్సి, అదైన తర్వాత విడబ్ల్యూఎస్ వెస్టీజ్ వెల్నెస్ సింపోజియం చెప్తాము. నెక్స్ట్ వెస్టీజ్ లీడర్షిప్ కాన్క్లేవ్ 2. దాంతో పాటు చాలా ట్రైనింగ్స్, వేరే ట్రైనింగ్స్, వాటర్ ప్యూరిఫై ట్రైనింగ్ కావచ్చు, ఎయిర్ ప్యూరిఫై ట్రైనింగ్ కావచ్చు, అగ్రికల్చర్ ప్రోడక్ట్ ట్రైనింగ్ కావచ్చు, పర్సనల్ కేర్, స్కిన్ కేర్, కాస్మెటిక్ ట్రైనింగ్ కావచ్చు. సో ఇవన్నీ ట్రైనింగ్స్ కలిపినట్లయితే మన మేనేజ్మెంట్ నుంచి ఇవన్నీ ట్రైనింగ్స్ మీకు అవైలబుల్ ఉంది. సో టోటల్ ఎన్ని ట్రైనింగ్స్ ఉందంటే మోర్ దాన్ పర్ మంత్ 1,500+ ట్రైనింగ్స్ ని మన వెస్టీజ్ కంపెనీ మీ అందరికీ కూడా ఇస్తుంది. ఇక్కడ మనకి ఇన్ని ట్రైనింగ్స్ ఇస్తున్నారు అంటే దానికి ఆన్సర్ ఏంటి అంటే మీరందరూ కూడా ఎవరైతే వెస్టీజ్ లోకి జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా వెస్టీజ్ కంపెనీ గురించి 100% నాలెడ్జ్ తీసుకోవాలి అనేసి ఇంతంతా ట్రైనింగ్స్ మీ అందరికీ కూడా ఇస్తున్నారు. దాంతో పాటు మీ అందరికీ తెలుసు వెస్టీజ్ కంపెనీ ఇండియాలో నంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అయింది. వరల్డ్ టాప్ 100 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ తో మన కంపెనీ ఈ రోజు 36th ర్యాంకింగ్ లో ఉంది. గ్లోబల్ 100 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఇది కంపెనీ. నెక్స్ట్ మనం మాట్లాడినట్లయితే ప్రోడక్ట్స్ అని చెప్పొచ్చు. ఇది స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ కంపెనీ అని చెప్పొచ్చు. మన కంపెనీ డెవలప్ అవ్వాలంటే సో ప్రోడక్ట్స్ ఈజ్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్. సో ఈ రోజు మన ప్రోడక్ట్స్ అంటే 10 ప్రోడక్ట్స్ తో స్టార్ట్ అయిన మన కంపెనీ ఈ రోజు మన కంపెనీలో మోర్ దాన్ 300+ ప్రోడక్ట్స్ ఉంది ఇన్ 19 కేటగిరీ ప్రోడక్ట్స్. యూనిక్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ అని చెప్తాం. సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ అంటే మీ అందరికీ తెలుసు మన బాడీ క్రియేట్ అవ్వాలి అంటే మన బాడీలో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటుంది. సో ఈ సెల్స్ ఎప్పుడైతే హెల్తీగా ఉంటుందో ఆటోమేటిక్ గా మనం హెల్తీగా ఉన్నాము అని అర్థం. బట్ ఈ రోజుల్లో అది హెల్తీగా లేదు. ఎందుకు అంటే మనం తినే ఫుడ్ కలుషితం, మనం తాగే నీరు కలుషితం, మనం పీల్చే గాలి కలుషితం. ఎప్పుడైతే ఇవన్నీ కలుషితం అవుతూ ఉంటుందో అప్పుడు మన ఆరోగ్యం కూడా సో డిసీజ్ కి గురవుతూనే ఉంటుంది, అనారోగ్యానికి గురవుతూనే ఉంటుంది. సో ఇవన్నిటికీ కూడా మన దగ్గర ప్రోడక్ట్స్ ఉంది. మంచి ఫుడ్ ఇవ్వడానికి మన దగ్గర ఫుడ్ సప్లిమెంట్స్ ఉంది. మంచి ఎయిర్ ఇవ్వడానికి మన దగ్గర ఎయిర్ ప్యూరిఫైర్ ఉంది. మంచి నీరు ఇవ్వడానికి మన దగ్గర వాటర్ ప్యూరిఫైర్ ఉంది.
సో ఇవన్నిటిని మనము ఫాలో చేసి మన డౌన్ లైన్స్ కి ప్రమోట్ చేసామనుకోండి, ప్రతి ఒక్కరు కూడా మన ప్రొడక్ట్స్ ని కొంటారు, వాళ్ళందరూ కూడా వేరే వాళ్ళకి ప్రమోట్ చేస్తారు. దాంతో పాటు వెరీ వెరీ ఇంపార్టెంట్ లాయల్ కస్టమర్స్ అని చెప్తారు. సో లాయల్ కస్టమర్స్ ని మనము క్రియేట్ చేయాలంటే చాలా చాలా ఏమంటాము ఒక ఛాలెంజ్ లాగా తీసుకోవాలి. ఎందుకంటే లాయల్ కస్టమర్స్ అనేవాళ్ళు మన దగ్గర ప్రోడక్ట్స్ బాగుంది అంటే మాత్రమే వాళ్ళు దాన్ని కంటిన్యూస్ గా కొనడానికి స్టార్ట్ చేస్తారు. సో మీ అందరికీ తెలుసు, మన వెస్టీజ్ ప్రోడక్ట్స్ లో మనకి ఫీచర్స్ కావచ్చు, బెనిఫిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మన బియాండ్ ఎక్స్పెక్టేషన్. మనం ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో దానికన్నా ఎక్కువగా ఉంది. సో అందుకోసం మన వెస్టీజ్ కంపెనీకి లాయల్ కస్టమర్స్ ఎక్కువగా ఉన్నారు. దాంతో పాటు మీరందరికీ తెలుసు, కంపెనీ గురించి మనం డిస్కస్ చేసాం, దాంతో పాటు ప్రోడక్ట్స్ గురించి మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోతున్నాం మేనేజ్మెంట్. సో మన మేనేజ్మెంట్ మీ అందరికీ తెలుసు, వెస్టీజ్ కంపెనీని గౌతమ్ బాలి సార్, దీపక్ సూద్ సార్, కన్వర్ బీర్ సింగ్ సార్ స్టార్ట్ చేశారు. వీళ్ళు ముగ్గురు కూడా స్టార్ట్ చేసినప్పుడు సో వాళ్ళు వేరే వేరే కంపెనీల్లో ఎక్స్పీరియన్స్ తీసుకొని 15 years, 18 years, 20 years ఎక్స్పీరియన్స్ తీసుకొని నేషనల్ హెడ్ గా పనిచేసి వెస్టీజ్ కంపెనీ స్టార్ట్ చేశారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి మన వెస్టీజ్ కంపెనీ ఈ రోజు ఇండియాలో #1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అయింది. దాంతో పాటు వరల్డ్ లో టాప్ 100 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లో మన కంపెనీ ఈ రోజు 36th ర్యాంకింగ్ లో ఉంది. దాంతో పాటు మన కంపెనీ ఈ అవార్డ్స్ అనేది తీసుకోండి, సర్టిఫికేట్ అని చెప్తాము, గ్రేట్ ప్లేసెస్ టు వర్క్ అని చెప్తాము. మీ అందరికీ తెలుసు, గ్రేట్ ప్లేసెస్ టు వర్క్ అంటే ఏ కంపెనీలో మనం చేస్తే మనం హ్యాపీగా ఉంటాము, హెల్తీగా ఉంటాము, ఎక్కువగా డబ్బు సంపాదిస్తాము అనేసి ఒక సర్వే జరుగుతుంది. ఆ సర్వేలో మన కంపెనీ కూడా సెలెక్ట్ అయింది. ఈ సర్వేలో ఓన్లీ 50 కంపెనీస్ ని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. దాంట్లో మన వెస్టీజ్ కూడా ఒకటి. దాంతో పాటు మన కంపెనీ హట్సాలో మెంబర్ అయింది. హట్సా అంటే రాసుకోండి ప్రతి ఒక్కరు కూడా. హట్సా అంటే హెల్త్ ఫుడ్ అండ్ డయటరీ సప్లిమెంట్స్ అసోసియేషన్ అని చెప్తాం. హెల్త్ ఫుడ్ అండ్ డయటరీ సప్లిమెంట్స్ అసోసియేషన్, ఇది మన మేనేజ్మెంట్. సో కంపెనీ గురించి మనం డిస్కస్ చేసాం, ప్రోడక్ట్స్ గురించి మనం డిస్కస్ చేసాం, తర్వాత మేనేజ్మెంట్ గురించి మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ మనం మాట్లాడబోతున్నాం మన మార్కెట్. చాలా మంది మిమ్మల్ని ఈ ఫీల్డ్ వరకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతుంటారు. సో ఇలాంటి కంపెనీలు బోల్డ్ అని చూసాం, ఎన్నో కంపెనీలు వచ్చింది, ఎన్నో కంపెనీలు వెళ్ళింది, ఇలా ఎలా డబ్బులు ఇచ్చేస్తారు, మీ కంపెనీకి మార్కెట్ ఎవరు అనేసి మనందరినీ కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఆ క్వశ్చన్స్ అందరికి కూడా మనం ఆన్సర్ ఇవ్వాల్సిందే. సో మన వెస్టీజ్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి మార్కెట్ ఎవరు అవుతారు అంటే ఫస్ట్ వన్ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్తాం. మీ అందరికీ తెలుసు, ఈ రోజు ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగానే ఉంది. కరోనా ప్రాబ్లం నుంచి అది ఇంకా ఎక్కువైంది. సో ఎవరైతే జాబ్ ని కోల్పోయారో వాళ్ళు బయటకు వచ్చారో, వాళ్ళ ఇంట్లో ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఉంటే ఎవరైనా డబ్బులు ఇస్తారా? నో. సో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇంట్లో ఉండే బదులు, అక్కడెక్కడ టైం పాస్ చేసే బదులు, నా దగ్గర ఒక బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ గనక మీరు చేసినట్లయితే మీరు ఏదైతే జాబ్ లో సంపాదించే వాళ్ళో దానికన్నా ఎక్కువగా సంపాదించవచ్చు అనేసి మన బిజినెస్ గురించి వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి, అవేర్నెస్ ఇచ్చాము అంటే వాళ్ళందరూ కూడా మన కంపెనీకి వచ్చి జాయిన్ అవుతారు. వాళ్ళందరూ కూడా మనకి మార్కెటే అవుతారు. ఇది ఫస్ట్ మార్కెట్. సెకండ్ వన్ వచ్చేసి గ్రోయింగ్ డిజైర్స్ ఉన్న వాళ్ళు అని చెప్తారు. సో గ్రోయింగ్ డిజైర్స్ ఉన్న వాళ్ళు అంటే లైఫ్ లో ఏదైనా సాధించాలి, మంచి డబ్బులు సంపాదించాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలని చాలా మందికి ఉంటుంది. బట్ అలాంటి వాళ్ళకి ఎలా దాన్ని అచీవ్ చేయాలనేసి తెలిసి ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మందికి మీట్ అయ్యారు, 10 మందికి మీట్ అయ్యి
వాళ్ళ డ్రీమ్స్ ఏంటి అనేసి తెలుసుకున్నారు. వాళ్ళ డ్రీమ్స్ ఏంటి అని తెలుసుకున్న తర్వాత సార్ మీ డ్రీమ్స్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్స్ అన్ని కూడా వెస్టీజ్లోకి మీరు జాయిన్ అయ్యి మీరు వర్క్ చేసినట్లయితే ఇక్కడ మీ డ్రీమ్స్ అన్ని మీ కళలన్నీ కూడా రీచ్ అవ్వగలరు అనేసి వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చి అవేర్నెస్ ఇచ్చామనుకోండి, వాళ్ళందరూ కూడా వెస్టీజ్లోకి వచ్చి జాయిన్ అవుతారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకు అనుకున్న గోల్ ని వాళ్ళు రీచ్ అవుతారు. సో ఇది సెకండ్. థర్డ్ పాయింట్ వచ్చేసి లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నాం. సో ప్రతి ఒక్క మనిషికి కూడా లైఫ్ లో ఏదైనా చేంజెస్ అవ్వాలి అనేసి ఆలోచిస్తారు. అది నేను కావచ్చు, మీరు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. సో మీ అందరికీ తెలుసు లైఫ్ లో ఈరోజు ప్రతి ఒక్కటి కూడా చేంజెస్ అవుతుంది. ప్రతి ఒక్క మూమెంట్ కూడా చేంజెస్ అవుతుంది. అలాగే ఒక మనిషి జీవితంలో కూడా చేంజెస్ అవ్వాలి అనేసి కోరుకుంటాడు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. ఈ రోజు నేను బెంగళూరులో ఉన్నాను. బెంగళూరులో నేను హ్యాపీగా ఉండాలి అంటే మీ అందరికీ తెలుసు ఇక్కడ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. సో ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అనేది ఖర్చు ఎక్కువ అవుతూనే ఉంటుంది. బట్ నా శాలరీ ఎంత అంటే ఒక 20,000 నుంచి 25,000. నా ఖర్చు చూస్తే 35,000 నుంచి 40,000 రూపాయలు. సో అప్పుడు నేనేం ఆలోచిస్తాను, ఓన్లీ జాబ్ చేస్తే నేను ఇక్కడ హ్యాపీగా ఉండలేను. సో దాంతో పాటు నేను ఏదైనా సైడ్ బిజినెస్ చేయాలి, సైడ్ జాబ్ చేయాలి, పార్ట్ టైం జాబ్ చేయాలి అనేసి ఆలోచిస్తాం. సో అలాంటి వాళ్ళు ఎవరైతే మన వెస్టీజ్కి వచ్చారో వాళ్ళ ఏదైతే డ్రీమ్స్ ఉందో, ఏదైతే కళలు ఉందో అలాంటి వాళ్ళు చాలా మంది మన ఫ్రెండ్స్ ఉంటారు, మన రిలేటివ్స్ ఉంటారు, మన కొలీగ్స్ ఉంటారు. అలాంటి వాళ్ళకి మన వెస్టీజ్ బిజినెస్ గురించి నాలెడ్జ్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి అవేర్నెస్ ఇచ్చామనుకోండి, వాళ్ళందరూ కూడా వెస్టీజ్లోకి వచ్చి జాయిన్ అవుతారు. వాళ్ళందరూ కూడా మనకి మార్కెటే అవుతారు. ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు అని చెప్పి. హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు అంటే లైఫ్ గురించి ఎక్కువగా ఆలోచించవు, హెల్త్ గురించి ఆలోచించవు. ఒక 30 years 40 years బ్యాక్ హెల్త్ గురించి చాలా మంది ఆలోచించే వాళ్ళు కాదు. బట్ ఈ రోజు ప్రతి సెకండ్ ప్రతి మినిట్ కూడా మన హెల్త్ గురించి ఆలోచిస్తాం. మీ అందరికీ తెలుసు బికాస్ ఆఫ్ కరోనా ప్రతి ఒక్కరికి కూడా భయం షురువైంది. సో ఇక్కడ డెత్ రేట్ ఎక్కువ అవుతుంది, డిసీజ్ కి ఎక్కువ మంది గురవుతున్నారు. సో ఇలాంటి వాళ్ళు కూడా మనకి మార్కెట్ అవుతారు. ఎందుకు అంటే మీ అందరికీ తెలుసు మన కంపెనీలో దొరికే ప్రోడక్ట్స్ ఏదైతే ఉందో ఫుడ్ సప్లిమెంట్స్ చెప్తామో అది మనకి ప్రివెంట్ చేస్తుంది. అంటే ఇక్కడ మెడిసిన్స్ కి మన ఫుడ్ సప్లిమెంట్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే వచ్చిన ప్రాబ్లం ని క్యూర్ చేసేది మెడిసిన్స్, ప్రాబ్లం రాకుండా చూసుకునేది ఫుడ్ సప్లిమెంట్స్. అలాగే మన మార్కెట్ లో కూడా ఒక 30 years బ్యాక్ మన ఊర్లో ఎన్ని హాస్పిటల్స్ ఉండేది అంటే ఒకటో రెండో ఉండేది. బట్ ఈ రోజు గల్లీ గల్లీకి కూడా ఒక హాస్పిటల్ అయిపోయింది. ఇక్కడ హాస్పిటల్స్ ఎక్కువ అవుతుంది అంటే దానికి రీజన్ ఏంటి? పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారు, రోగాలు ఎక్కువ అవుతుంది అని అర్థం. సో పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారు అంటే దానికి రీజన్ ఏంటి? వాళ్ళు తినే ఫుడ్ కలుషితం, వాళ్ళు తాగే నీరు కలుషితం, వాళ్ళు పీల్చే గాలి కలుషితం. అవన్నిటికీ కూడా మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ని వాళ్ళు యూజ్ చేయడానికి స్టార్ట్ చేశారనుకోండి, సో అక్కడ హెల్తీనెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళు కూడా మనకి మార్కెటే అవుతారు. సో ఇక్కడ కంపెనీ గురించి మనం డిస్కస్ చేసాం, ప్రోడక్ట్స్ గురించి మనం డిస్కస్ చేసాం, మేనేజ్మెంట్ గురించి మనం డిస్కస్ చేసాం, తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ మార్కెట్ గురించి మనం డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ మనం మాట్లాడబోతున్నాం వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అదేంటి అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్తాం. ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే మనం ఒక కంపెనీలోకి బిజినెస్ స్టార్ట్ చేయడానికి స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ మనకి ఆ బిజినెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి
ట్రైనింగ్స్ అనేది ఇస్తారు. అలాంటిది మన కంపెనీలో ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతారో ప్రతి ఒక్కరికి కూడా మీకు ట్రైనింగ్స్ ఇస్తున్నారు. సిఎన్టి కావచ్చు, విఐపి కావచ్చు, విఎల్సి కావచ్చు, విడబ్ల్యూఎస్ కావచ్చు, స్కిన్ కేర్ కావచ్చు, కాస్మెటిక్ కావచ్చు, అగ్రికల్చర్ ప్రోడక్ట్ ట్రైనింగ్ కావచ్చు. సో ఇలాంటి మెనీ మోర్ ప్రోడక్ట్ ట్రైనింగ్స్ అనేది మీకు ఇస్తున్నారు. ఆ ట్రైనింగ్స్ గనక మీరు అటెండ్ చేసినట్లయితే మీరు ఈజీగా అర్థం చేసుకోగలరు, ఈజీగా నేర్చుకోగలరు, ఈజీగా మీరు దాన్ని డూప్లికేట్ చేసి ఈజీగా వేరే వాళ్ళకి మీరు ట్రైనింగ్ ఇవ్వరు. సో దాన్ని ఓవరాల్ ఏమంటామంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్తాం. సో ఇక్కడ కంపెనీ గురించి మనం మాట్లాడాము, ప్రోడక్ట్స్ గురించి మాట్లాడాము, తర్వాత మేనేజ్మెంట్, తర్వాత మార్కెట్, తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మనం మాట్లాడాం. సో నెక్స్ట్ మనం మాట్లాడబోతున్నాం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనమందరూ కూడా వెస్టీజ్ లో బిజినెస్ చేయడానికి స్టార్ట్ చేసిన తర్వాత 1 hour కి మనం ఎంత సంపాదిస్తాము అనేసి ఇప్పుడు మనము డిస్కస్ చేయబోతాం. సో దానికన్నా ముందు మీరు ఒక జాబ్ లో ఉన్నట్లయితే జాబ్ లో మీరు ఎంత సంపాదిస్తారు, అదే మీరు బిజినెస్ లో స్టార్ట్ అయినట్లయితే బిజినెస్ లో ఎంత సంపాదిస్తారు అనేసి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 25 years ఉన్నప్పుడు జాబ్ ని స్టార్ట్ చేస్తారు. సో 25 years ఉన్నప్పుడు మీరు జాబ్ ని స్టార్ట్ చేసినట్లయితే 60 years వరకు మాత్రమే మీరు బిజినెస్ జాబ్ ని చేయగలరు. ఎందుకంటే 60 years అయిన తర్వాత మీరు ఏమవుతారు, రిటైర్డ్ అవుతారు. సో 60 years minus 25 years. సో టోటల్ ఇయర్స్ ఎంత జాబ్ చేస్తారు మీరు, ఓన్లీ 35 years మీరు జాబ్ చేస్తారు. సో నెక్స్ట్ మనం మాట్లాడబోతున్నాం 1 hour లో అంటే 1 day లో మీరు ఎన్ని అవర్స్ పని చేస్తారనేసి. సో 1 day లో మీరు అప్రాక్సిమేట్లీ 8 hours పని చేస్తారనుకోండి. అలా 1 year లో 300 days, యాక్చువల్లీ 365 days ఉంది. బట్ 300 days ఎందుకు తీసుకున్నాము అంటే ఇక్కడ హాలిడేస్ అది ఇది అనేసి మనము ఒక నెల వర్కే సో అదన్నీ కూడా మనము మైనస్ చేసినట్లయితే ఇక్కడ 300 days మిగిలింది. సో 300 days మిగిలింది అంటే ఇక్కడ మనకి 8 hours into 300 days into 35 years 84,000 hours అయింది. సో 84,000 hours అయింది. అవర్స్ అయితే మనకు గుర్తొచ్చింది. సో నెక్స్ట్ మనం మాట్లాడబోతున్నాం ఎంత ఇన్కమ్ మనం సంపాదిస్తున్నామని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్రాక్సిమేట్లీ నెలకు 25,000 నుంచి 30,000 రూపాయలు సంపాదిస్తున్నారు అనుకోండి. దానికన్నా ఎక్కువగా సంపాదిస్తున్నారు, ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక 20,000 రూపీస్ సంపాదిస్తున్నారు. అలా మీరు ఏడాదిలో అంటే 1 year లో 12 months తీసుకున్నారు. సో టోటల్ 35 years. సో 20,000 into 12 months into 35 years టోటల్ 84 lakh rupees అయింది. సో ఇది రూపీస్ లో ఉంది. దీన్ని పర్ అవర్ ఎంత అనేసి మనం క్యాలిక్యులేట్ చేసేట్లయితే మీ అందరికీ తెలుసు. సో టోటల్ అవర్స్ ఎంత పని చేశాను, 84 hours పని చేస్తే నాకు 84 lakh rupees వచ్చింది. సో 1 hour కి ఎంత, 100 rupees, ఓన్లీ 100 rupees. అదే మీరు వెస్టీజ్ లో బిజినెస్ చేయడానికి స్టార్ట్ చేశారనుకోండి, వర్క్ ఫర్ 5 years టు బికమ్ క్రౌన్ డైరెక్టర్. ఇది యాక్చువల్లీ మన కంపెనీ స్టార్ట్ అయిన 2004 లో మన దగ్గర 2 products 5 products 10 products ఉండే. అప్పుడు క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి అంటే 5 years పట్టేది. బట్ ఈ రోజు మీరు క్రౌన్ డైరెక్టర్ అవ్వాలంటే మినిమం 1 year లో మీరు క్రౌన్ డైరెక్టర్ అవ్వచ్చు. బట్ అయినా కూడా కొంతమంది నేను నిదానంగా వర్క్ చేస్తాను, నిదానంగా పని చేస్తాను అని చెప్పచ్చు. మీరు ఎంత నిదానంగా వర్క్ చేసినా కూడా వెస్టీజ్ కంపెనీలో 5 years లో మీరు అందరూ కూడా క్రౌన్ డైరెక్టర్ అవ్వచ్చు. సో క్రౌన్ డైరెక్టర్ అయ్యారు అంటే మినిమం ఇన్కమ్ వెస్టీజ్ లో 1 lakh rupees. సో 1 lakh rupees into 12 months into 30 years 5 years మీరు క్రౌన్ డైరెక్టర్ అవ్వడానికి స్పెండ్ చేశారు. ఇంకా మిగిలింది ఎంత, 30 years. సో 1 lakh into 12 months into 30 years
3,60,00,000 rupees. సో దీన్ని మనం 1 hour కన్వర్ట్ చేసినట్లయితే 3,60,00,000 divided by 8,250 hours. Total 4,363 rupees. సో ఇప్పుడు మీరే ఆలోచించండి ఫ్రెండ్స్, 1 hour కి 100 rupees కావాలా, 4,363 rupees కావాలా, మీరే ఆలోచించండి. సో మీకు ఎంత కావాలి చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. 100 rupees కావాలా, 4,363 rupees కావాలా, ప్రతి ఒక్కరు రిప్లై చేయాలి. ఓకే, చాలా మంది 4,363 అంటున్నారు. సో నా సజెషన్ మీ అందరికీ ఏంటి అంటే ఇంకా ఎక్కువగా మీరు టార్గెట్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఒక ఎగ్జామ్ రాస్తున్నాం, ఎగ్జామ్ లో మనము 90 మార్కులు తీయాలి అంటే అచీవ్ చేయాలి అంటే మనం 100 మార్కులకి పేపర్ రాయాలి. సో అదే మనము 90 మార్కులు రావాలి, 90 మార్కులకే నేను ఎగ్జామ్ రాశాను అంటే మన రిజల్ట్ ఏమవుతుంది, 80నో 70నో 60నో వస్తుంది. అలాగే మన లైఫ్ లో కూడా మనం 1 lakh rupees సంపాదించాలి అంటే మన టార్గెట్ 2 lakh rupees అయి ఉండాలి. మన లైఫ్ లో మనం 2 lakh rupees ఖర్చు అంటే అచీవ్ చేయాలి అంటే మన టార్గెట్ 4 lakh rupees అయి ఉండాలి. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే మీకు 100 కావాలా, 4,363 rupees కావాలి అంటే మీ ఆన్సర్ అన్లిమిటెడ్ కావాలి అని చెప్పాలి. ఎవరైనా మీకు ఇన్కమ్ ఎంత కావాలి అంటే నాకు అన్లిమిటెడ్ కావాలి అనేసి మీరు వాళ్ళకి ఆన్సర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ మాడ్యూల్, సెలెక్టింగ్ వెస్టీజ్ యాజ్ ఎ కెరియర్. ఎందుకు మనం వెస్టీజ్ ని కెరియర్ పార్ట్నర్ గా తీసుకోవాలి, ఎందుకు మనం వేరే కంపెనీ తీసుకోకూడదు అనేసి ఇప్పుడు మనం డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోతున్నాం వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో మనం అందరూ కూడా ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి జాయిన్ అయిన తర్వాత మనం ఏమేం స్టెప్స్ తీసుకోకూడదు, ఏమేం పాయింట్ ని మనం ఫాలో అవ్వకూడదు అనేసి చాలా మందికి డౌట్స్ ఉంటుంది. సో దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. అదేంటి అంటే 7 pillars ఆఫ్ కంపెనీ చెప్తాం. సో 7 pillars ఆఫ్ కంపెనీ అంటే మనం ఏమేమి స్టెప్స్ ని ఫాలో చేయకూడదు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో అనేసి ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. మీ అందరికీ తెలుసు డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ అ బిజినెస్ ఆఫ్ రియలైజేషన్. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే జాయిన్ అవుతున్నారో డైరెక్ట్ సెల్లింగ్ లో వాళ్ళందరికీ కూడా రియలైజేషన్ అవుతుంది డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ద ట్రెండింగ్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్. మనం ప్రీవియస్ ఇయర్స్ కి కంపారిజన్ చేసినట్లయితే ఒక 10 years 20 years బ్యాక్ ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటే భయపడేవాళ్ళు. మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే ఒక 10 అడుగుల దూరంలో ఉండేవాళ్ళు. బట్ ఈ రోజు వాళ్ళకి రియలైజేషన్ అవుతుంది. చాలా మంది యూత్స్ కనెక్ట్ అవుతున్నారు. దానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ బిజినెస్ కి మన బిజినెస్ కి డిఫరెన్స్ ఏంటి, అక్కడ వచ్చే ఇన్కమ్ కి మనకు వచ్చే ఇన్కమ్ కి డిఫరెన్స్ ఏంటి అనేసి వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తున్నారు. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ గురించి వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది. ఇట్ ఈస్ సింపుల్ అండ్ ఈజీ అని చెప్తున్నారు. సో వెస్టీజ్ బిజినెస్ సింపుల్ అండ్ ఈజీనా? ఎస్, ఇట్ ఈస్ సింపుల్ అండ్ ఈజీ. ఎప్పుడు అంటే మనం ఎప్పుడైతే ఆ బిజినెస్ ని మనం సింపుల్ గా తీసుకుంటామో ఈజీగా వెళ్ళచ్చు. బట్ కొంతమంది ఎలా థింక్ చేస్తారంటే అయ్యో ఈ రోజు ఇంతమందిని మీట్ అవ్వాలా, ఇంతమందికి నేను ఫీల్డ్ వర్క్ చేయాలా, ఇంతమందికి హోమ్ మీటింగ్ చేయాలా అనేసి ఆలోచిస్తాం. ఎప్పుడైతే మనం నెగిటివ్ గా ఆలోచిస్తామో మనకు వచ్చే రిజల్ట్ కూడా నెగిటివ్ గానే ఉంటుంది. సో అందుకోసం ప్రతి ఒక్కరు కూడా మీ ఆలోచనని చేంజ్ చేసుకో. ఇక్కడ మనం ఏదైనా సాధించాలి, ఏదైనా నేర్చుకోవాలి అంటే మనం ఇక్కడ 1 year స్పెండ్ చేయాలి. 1 year కమిట్మెంట్ అని చెప్తాం. బట్ కొంతమంది 1 year వరకు వెయిట్ చేయరు.
మధ్యలోనే గివప్ అనేది చేస్తారు. ఎందుకు వాళ్ళు మధ్యలోనే గివప్ ఇచ్చేస్తున్నారు అంటే వాళ్ళు ఈ 7 మిస్టేక్స్ ని కమిట్ చేస్తుంటారు కాబట్టి. దాంట్లో ఫస్ట్ మిస్టేక్ రీఇన్వెంటింగ్ ద వీల్ అని చెప్తారు. సో రీఇన్వెంటింగ్ ద వీల్ అంటే, ఇన్వెంటింగ్ అంటే మీ అందరికీ తెలుసు ఏదైనా కొత్తగా కనిపెట్టడం. బట్ రీఇన్వెంటింగ్ అంటే కనిపెట్టిన దాన్నే మళ్ళీ కనిపెట్టడం. సో ఈ రోజు మన దగ్గర అందరి దగ్గర కూడా మొబైల్స్ ఉంది. సో రేపటి రోజు నేను వచ్చి మార్కెట్లోకి నేను కూడా ఒక మొబైల్ ని కనిపెట్టాను అంటే దానికి నాకేమైనా ఎంకరేజ్మెంట్ దొరుకుతుందా? నో. సో రీఇన్వెంటింగ్ ద వీల్ అంటే, ఈ రోజు మనం ఒక రోడ్ లో వెళ్తున్నాము అంటే, ఒక 2 వీలర్లో 4 వీలర్లో వెళ్తున్నామంటే ట్రాఫిక్ రూల్స్ ని ఫాలో చేయాలి. రెడ్ పడినప్పుడు ఆగాలి, గ్రీన్ పడినప్పుడు వెళ్ళాలి, ఎల్లో పడినప్పుడు రెడీగా ఉండాలి. ఇది ట్రాఫిక్ రూల్స్. బట్ కొంతమంది రెడ్ పడినప్పుడు వెళ్తూ ఉంటారు, గ్రీన్ పడినప్పుడు ఆగుతారు, ఎల్లో పడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, రీఇన్వెంటింగ్ ద వీల్ అనే వాళ్ళు సిస్టమ్ ని ఫాలో చేయరు, రూల్స్ అండ్ రెగ్యులేషన్ ని ఫాలో చేయట్లేదు. సో ఇలాంటి వాళ్ళు ఇంకా కొన్ని తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులు ఏంటి అంటే, కొంతే పని చేస్తారు బట్ డబ్బులు మాత్రం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తారు. రోజుకి 1 అవర్ 2 అవర్స్ వెస్టీజ్ కోసం వర్క్ చేస్తారు, బట్ నెలాఖరులో నాకు ₹1,00,000 రాలేదే అనేసి బాధపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని కూడా మనం రీఇన్వెంటింగ్ ద వీల్ అని చెప్తాం. ఇంకొంతమంది వాళ్ళ లైఫ్ లో షార్ట్ కట్ ని వెతకడానికి స్టార్ట్ చేస్తారు. ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, బిజినెస్ లో మనకి షార్ట్ కట్ లాంగ్ కట్ అనే డిఫరెన్స్ లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఒకే వే ఉంది. ఆ వేని ఎవరైతే ఫాలో చేస్తారో వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ అవుతారు. బట్ ఎవరైతే షార్ట్ కట్ ని వెతకాలి అనేసి అనుకుంటారో వాళ్ళందరినీ కూడా రీఇన్వెంటింగ్ ద వీల్ అని చెప్తారు. సో ఇది ప్రాబ్లం, మిస్టేక్. దానికి రైట్ అప్రోచ్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఫాలో ద సిస్టమ్. సో ఎవరైతే వెస్టీజ్ లోకి జాయిన్ అవుతారో, ఎవరైతే బిజినెస్ ని స్టార్ట్ చేస్తారో వాళ్ళందరూ కూడా సిస్టమ్ ని ఫాలో అవ్వాల్సింది. సో సిస్టమ్ ని ఒక్కటి ఫాలో అవుతే అవ్వదు. మీరు ఏదైతే సిస్టమ్ ని ఫాలో అయ్యారో దాన్ని 100% డూప్లికేట్ చేయాలి, అంటే కాపీ చెయ్యాలి అని అర్థం. సో మీరు ఏదైతే 100% డూప్లికేట్ చేశారో దాన్ని మీ డౌన్ లైన్ లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ కూడా మీరు ట్రైనింగ్ ఇచ్చి మోటివేట్ చేశారు అంటే, సో దాన్ని టీమ్ స్పిరిట్ అని చెప్తాం. అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వర్క్ చేయమని చెప్పి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తాం కదా, దాన్ని ఏమంటామంటే టీమ్ స్పిరిట్ అని చెప్తాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫాలో ద సిస్టమ్, సెకండ్ వన్ 100% డూప్లికేషన్, థర్డ్ వన్ వచ్చేసి టీమ్ స్పిరిట్. ఈ మూడింటిని మనం ఎప్పుడైతే ఫాలో చేస్తామో ఆ రీఇన్వెంటింగ్ ద వీల్ అనే నెగటివ్ మైండ్ మన మైండ్ నుంచి బయటికి వెళ్తుంది. సో ఇది ఫస్ట్ మిస్టేక్, రీఇన్వెంటింగ్ ద వీల్. సెకండ్ మిస్టేక్ ఏ స్మాల్ టైమ్ యాటిట్యూడ్ అని చెప్తాము. ఏ స్మాల్ టైమ్ యాటిట్యూడ్ అంటే కొంతే పని చేయాలి అనే ఒక మనోభావన. మీ అందరికీ తెలుసు కొంత పని చేయాలి అంటే ఒక పార్ట్ టైం కావచ్చు, హాబీ కావచ్చు. చాలా మంది ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే పార్ట్ టైం చేసుకుందాంలే, టైం దొరికినప్పుడు చేసుకుందాంలే, లేకపోతే ఒక హాబీలా తీసుకుందాంలే, అలవాటులా తీసుకుందాంలే కొంతమంది ఆలోచిస్తారు. అది కూడా వన్ టైప్ ఆఫ్ మిస్టేక్. ఎందుకు అంటే మీరు చాలా మంది పార్ట్ టైం అని చేస్తున్నారు. సో మీరు పార్ట్ టైం చేయకండి నేను చెప్పను, ఎందుకంటే మీరు వేరే వేరే జాబ్ లో మీరు బిజీ ఉంటారు. 8 అవర్స్ 9 అవర్స్ పని చేసి మీకు దొరికే 2 అవర్స్ 3 అవర్స్ 4 అవర్స్ లో మీరు వెస్టీజ్ బిజినెస్ ని చేస్తూ ఉంటారు. మీరు 1 అవర్ అన్నా పని చేయండి, 2 అవర్స్ అన్నా పని చేయండి, 3 అవర్స్ అన్నా పని చేయండి. ఆ పని చేసేది ఏదో
మీ లైఫ్ టైం కోసం మీరు పని చేసుకోండి. మీరు 1 hour అన్నా పని చేయండి, 2 hours అన్నా పని చేయండి, దాన్ని పార్ట్ టైం లో ఫీల్ అవ్వకండి. మీ లైఫ్ టైంలో ఫీల్ అవ్వండి. ఇది నా బిజినెస్, ఇది నా ప్రోడక్ట్స్, ఇది నా పాయింట్స్ అనేసి ఎప్పుడైతే మనం పాజిటివ్ గా రెస్పాండ్ అవుతామో అక్కడ పార్ట్ టైం ఫుల్ టైం అనే ప్రశ్నే ఉద్భవించదు. ఇంకొంతమంది హాబీలో తీసుకుంటారు. డైరెక్ట్ సెల్లింగ్ అనే తక్షణం ఏ టైం దొరికినప్పుడు చూసుకుందాంలే, నెక్స్ట్ వీక్ చూసుకుందాంలే, నెక్స్ట్ మంత్ చూసుకుందాంలే, చాలా మంది నెగిటివ్ గా థింక్ చేస్తారు. ఫ్రెండ్స్, నా రిక్వెస్ట్ ఏంటి అంటే ఎవరు కూడా అలా థింక్ చేయకండి. బికాస్ మన బిజినెస్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. హాబీ అనేది ఎప్పుడు చేస్తాము? మనకి టైం దొరికినప్పుడు మనం చేస్తాం. మేబీ లిజనింగ్ టు ద మ్యూజిక్, వాచింగ్ టీవీ, ప్లేయింగ్ క్రికెట్, ఇవన్నీ కూడా మనం హాబీలో థింక్ చేస్తాం. మన బిజినెస్ కూడా మనం హాబీలో తీసుకోవడం న్యాయమా? నో. మన బిజినెస్ ని మనము లైఫ్ టైం కెరియర్ పార్ట్నర్ లా తీసుకోవాలి. ఎప్పుడైతే మనం లైఫ్ టైం కెరియర్ పార్ట్నర్ లా తీసుకుంటామో మన కింద ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరూ కూడా పాజిటివ్ మైండ్ తో వర్క్ చేయడానికి స్టార్ట్ చేస్తారు. ఇది మిస్టేక్ నంబర్ 2, ఏ స్మాల్ టైం ఆటిట్యూడ్. నెక్స్ట్ మిస్టేక్ వెళ్దాము. థింకింగ్ యు ఆర్ ద ప్రాబ్లం. బట్ దానికన్నా ముందు దీనికి రైట్ అప్రోచ్ థింక్ చేద్దాం. సో చాలా మంది ఈ మిస్టేక్ ని చేస్తారు. దానికి రైట్ అప్రోచ్ ఏంటి అంటే బి బిజినెస్ మైండ్. మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో దాన్ని బిజినెస్ మైండ్ లో వర్క్ చేయాలి. అంటే మీరు పడుకున్నా కూడా బిజినెస్ గురించి ఆలోచించాలి, తింటున్నా కూడా బిజినెస్ గురించి ఆలోచించాలి. మీరు ఎవరితో ఏదైనా మాట్లాడుతున్నారో అంటే అప్పుడు కూడా మీ బిజినెస్ గురించి ఆలోచించాలి. ఎప్పుడైతే మనం కంటిన్యూస్ గా మన బిజినెస్ గురించి ఆలోచిస్తూ ఉంటామో అప్పుడు మన మైండ్ బిజినెస్ మైండెడ్ అవుతుంది. ప్రతి ఒక్క సెకండ్, ప్రతి ఒక్క మినిట్ కూడా మన బిజినెస్ గురించి ఆలోచిస్తాం. దాంతో పాటు మనకి కళలు వస్తుంది. మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్క మనిషికి కూడా కళలు అనేది వస్తుంది. నాకు వస్తుంది, మీకు వస్తుంది, ప్రతి ఒక్క మనిషికి కూడా వస్తుంది. బట్ మీ కళలు ఏంటి అని నాకు తెలియదు. చాలా మంది కళల్ని కళలుగానే వదిలేస్తారు. బట్ ఒక బిజినెస్ లోకి మీరు స్టార్ట్ అయిన తర్వాత ఆ కళల్ని అచీవ్ చేయడానికి స్టార్ట్ చేయాలి. సో ఈరోజు మీరు వెస్టీలోకి జాయిన్ అయ్యారు, కార్ కొన్నారు అనేసి మీకు కళ వచ్చింది అనుకోండి. సో కార్ కొన్నారు అనేసి కళ వచ్చింది అంటే సో దాన్ని కళలుగానే వదిలేయాలా? నో, దాన్ని రియాలిటీ కన్వర్ట్ చేయాలి. మీ అందరికీ తెలుసు, వెస్టీజ్లో కార్ కొనాలి అంటే నేను వెస్టీజ్లో స్టార్ డైరెక్టర్ అయి ఉంటాను. స్టార్ డైరెక్టర్ అవ్వాలి అంటే నేను ఇక్కడ నా డౌన్ లైన్ లో 3 డైరెక్టర్ లైన్స్ ని క్రియేట్ చేయాలి. 3 డైరెక్టర్ లైన్స్ ని క్రియేట్ చేయాలంటే ఎంతమందిని మీట్ అవ్వాలి, ఎన్ని హోమ్ మీటింగ్స్ చేయాలి, ఎన్ని 1-on-1 డిస్కషన్ చేయాలి, ఎన్ని 2-on-1 డిస్కషన్ చేయాలనేసి మనం ఆలోచిస్తాం. సో అవన్నిటిని మనం ఏమంటాము అంటే రీబిల్డ్ యువర్ డ్రీమ్స్ అని చెప్తాం. అంటే మన కళల్ని మనం రిపేర్ చేస్తున్నాం. దాంతో పాటు దాన్ని ఇమీడియట్ యాక్షన్ అంటే దాని రియాలిటీకి కన్వర్ట్ చేస్తున్నాం. సో ఒక్కసారి దాంట్లో మనం సక్సెస్ఫుల్ అయ్యాము అంటే అక్కడ మనం గివప్ అనేది సో గివప్ అనేది చూడము అంటే దాన్ని ఏమంటామంటే నెవర్ గివ్ అప్ అని చెప్తాం. సో ఇవన్నీ కూడా రైట్ అప్రోచ్ ఫర్ ఏ స్మాల్ టైమ్ ఆటిట్యూడ్ అని చెప్తాం. ఇది సెకండ్ మిస్టేక్. నెక్స్ట్ మనం వెళ్దాం థర్డ్ మిస్టేక్. దానికన్నా ముందు ఒకటి అర్థం చేసుకోండి. డు బిలీవ్ టు మేక్ యువర్ బిజినెస్ బిగ్ యు హ్యావ్ టు థింక్. ఎప్పుడే కానీ మన కళల్ని అంటే మన బిజినెస్ ని పెద్ద చేసుకోవాలి అంటే మన ఆలోచన దానికన్నా పెద్దగా ఉండాలి. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. మీ అందరికీ తెలుసు, మన వెస్టీజ్ కంపెనీ అంటే ఇన్ఫోసిస్ కంపెనీ తెలుసు. ఇన్ఫోసిస్ కంపెనీ 1981 లో స్టార్ట్ అయింది. ఎవరు స్టార్ట్ చేశారు అంటే
గౌతమ్ బాలి సార్. సో సారీ, నారాయణమూర్తి గారు స్టార్ట్ చేశారు. నారాయణమూర్తి గారు స్టార్ట్ చేయకన్నా ముందు సో వాళ్ళ మైండ్ లో ఏం లేదు, ఏం బిజినెస్ చేయాలి, ఏం చేయాలని తెలియదు. బట్ 1981లో వాళ్ళ ఫ్రెండ్స్ తో 6 ఇంజనీర్స్ తో పాటు 10,000 ఇన్వెస్ట్మెంట్ ఒక చిన్న గదిలో స్టార్ట్ చేసిన వాళ్ళ బిజినెస్ ఈ రోజు వాళ్ళ టర్న్ ఓవర్, వాళ్ళ కంపెనీ టర్న్ ఓవర్ ఎంత అంటే ఇండియాలో మోర్ దాన్ 1,50,000+ crores. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు చిన్నదే, బట్ వాళ్ళ ఆలోచన పెద్దగా ఉండేది. వాళ్ళ ఆలోచన ఎప్పుడైనా పెద్దగా ఉండేదో అప్పుడు వాళ్ళ బిజినెస్ కూడా పెద్దది. అలాగే రేపటి రోజు మీరు వెస్టీజ్ బిజినెస్ కి స్టార్ట్ చేసిన తర్వాత మీ బిజినెస్ చిన్నదే అవ్వచ్చు, మీ టీం చిన్నదే అవ్వచ్చు, మీ బిజినెస్ చిన్నదే అవ్వచ్చు, మీకు వచ్చే ఇన్కమ్ కూడా చిన్నదే అవ్వచ్చు. బట్ మన ఆలోచన దానికన్నా పెద్దగా ఉంటారు. ఎప్పుడైతే మనం ఎక్కువగా ఆలోచిస్తామో, పెద్దగా ఆలోచిస్తామో ఆటోమేటికలీ మన బిజినెస్ కూడా పెద్దదవుతుంది. ఎప్పుడైతే మన బిజినెస్ పెద్దదవుతుందో అప్పుడు మనకు వచ్చే డబ్బులు కూడా ఎక్కువ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ టు మేక్ యువర్ బిజినెస్ బిగ్ యూ హ్యావ్ టు థింక్. ఎప్పుడైతే మన బిజినెస్ పెద్దది అవ్వాలి అనుకుంటామో అప్పుడు మన ఆలోచన దానికన్నా పెద్దగా ఉంటుంది. ఇది మిస్టేక్ నంబర్ 2. నెక్స్ట్ మనం మాట్లాడబోతున్నాం మిస్టేక్ నంబర్ 3, థింకింగ్ యు ఆర్ ద ప్రాబ్లం. చాలా మంది వాళ్ళే ప్రాబ్లం అనుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని మనమే ప్రాబ్లం అని ఎప్పుడు అనుకుంటాము? మన ఎక్స్పెక్టేషన్ మన రియాలిటీ ఎప్పుడైతే మ్యాచ్ అవ్వదు అప్పుడు మనల్ని మనమే ప్రాబ్లం అనేసి అనుకుంటాం. బిజినెస్ లో ఎప్పుడు ప్రాబ్లం అనుకుంటాము అంటే సో ఈ బిజినెస్ గురించి మనకి నాలెడ్జ్ తీసుకున్న తర్వాత మనకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి అంటే నాకు ఇంతమంది తెలుసు, అంతమందికి నేను నాలెడ్జ్ చేస్తే వాళ్ళ అందరూ కూడా జాయిన్ అయిపోతారు, వాళ్ళందరినీ కూడా ఈజీగా కన్విన్స్ చేయొచ్చు అనేసి చాలా మంది అనుకుంటారు. బట్ నా సజెషన్ మీ అందరికి ఏంటి అంటే వాళ్ళందరూ కూడా రారు. వాళ్ళందరూ కూడా నో, నాకు ఈ బిజినెస్ నచ్చలేదు, ఈ ప్రోడక్ట్స్ నాకు నచ్చలేదు, నేను జస్ట్ ఓన్లీ నీతో పాటు ఉంటాను అని చెప్తా. అంటే ఇక్కడ మన ఎక్స్పెక్టేషన్ వేరే ఉండే, ఇక్కడ రియాలిటీ రిజల్ట్ అనేది డిఫరెంట్ గా ఉంది. ఎప్పుడైతే మన ఎక్స్పెక్టేషన్ రిజల్ట్ కంపేర్ అక్కడ రీచ్ అవ్వమో అప్పుడు మనమే ప్రాబ్లం అనుకుంటాం. సో దానికి సొల్యూషన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓవర్ కాన్ఫిడెన్స్ గా ట్రీట్ చేస్తున్నాము అంటే దానికి రీజన్ ఏంటి? ఒకటి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, రెండోది ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో ఇక్కడ మనకి ఫస్ట్ నాలెడ్జ్ రావాలి. నాలెడ్జ్ అంటే మీ అందరికీ తెలుసు ఎక్కడో దొరుకుతుంది. మనము కంటిన్యూస్ ట్రైనింగ్స్ తో ఫాలో చేసినట్లయితే, అటెండ్ చేసినట్లయితే మనకి మన ప్రోడక్ట్స్ గురించి, మన కంపెనీ గురించి 100% నాలెడ్జ్ అనేది దొరుకుతుంది. కాన్ఫిడెన్స్ ఎక్కడ దొరుకుతుంది? సో కాన్ఫిడెన్స్ ఎక్కడైనా మనకి మెడికల్ స్టోర్, జనరల్ స్టోర్, ప్రావిజన్ స్టోర్ లో దొరుకుతుందా? నో. మనకి మనలోనే ఉంటుంది, అది బయటికి రావాలి. సో బయటికి రావాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటి? మన మన అప్లయన్స్ ని మనం ఫాలో చేయాలి. మన అప్లయన్స్ ని డైలీ ట్రాక్ చేయాలి, డైలీ కాల్ చేయాలి. వాళ్ళ దగ్గర మన సజెషన్స్, నాలెడ్జ్ ని తీసుకొని దాన్ని మన బిజినెస్ లోకి ఇంప్లిమెంట్ చేసి మనం ఇక్కడ బిజినెస్ ని కంటిన్యూ చేయాలి. సో ఎప్పుడైతే ఇది చేస్తామో అప్పుడు మన బిజినెస్ లో మనకి కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ అవుతుంది. ఇది మిస్టేక్ నంబర్ 3. నెక్స్ట్ మనం మాట్లాడబోతున్నాం మిస్టేక్ నంబర్ 4, టేకింగ్ రిజెక్షన్ పర్సనలీ. సో టేకింగ్ రిజెక్షన్ పర్సనలీ అంటే మీ అందరికీ తెలుసు,
సో మనమందరూ కూడా లోకి డైరెక్ట్ సెల్లింగ్ లోకి స్టార్ట్ అయిన తర్వాత సో మనం చేసే పని ఏంటి అంటే ఫస్ట్ టీం వర్క్ చేయడానికి మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్తాం. ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్తాము, బట్ ఫస్ట్ నో అనేదే వాళ్ళు. సో అలా నో అన్నప్పుడు మనం ఏమనుకుంటాం, నా ఫ్రెండే నో అనేసి నేను ఈ బిజినెస్ చేయాలా, నా రిలేటివ్సే నో అనేసి నేను ఈ బిజినెస్ ని చేయాలనేసి చాలా మంది నెగటివ్ గా థింక్ చేస్తారు. ఆ రిజెక్షన్ ని పర్సనల్ గా తీసుకుంటాం. సో నా సజెషన్ మీ అందరికీ ఏంటి అంటే ఎవరు కూడా పర్సనల్ గా తీసుకోకండి. బికాస్ మీ అందరికీ సజెస్ట్ ఏంటి అంటే డైరెక్ట్ సెల్లింగ్ అన్న తర్వాత రిజెక్షన్ అనేది కామన్. ప్రతి ఒక్క బిజినెస్ లో కూడా రిజెక్షన్ ఉంటుంది. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. మీ అందరికీ తెలుసు, ఒక 10 మంది నా డౌన్లైన్ లో జాయిన్ అవ్వాలి అంటే మినిమం 50 to 100 మెంబర్స్ ని నేను జాయిన్ చేయాలి, అంటే మీట్ అవ్వాలి. అప్పుడు నాకు 10 మంది యాక్టివ్ గా ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారు. సో ఒక షాప్ పెట్టారు, షాప్ లో మీకు ఏదైనా లాస్ వచ్చింది అనుకో, దాన్ని పర్సనల్ గా తీసుకుంటారా? నో, బిజినెస్ మైండెడ్ లోనే తీసుకుంటాం. ఈ రోజు పోతే ఏముంది, నెక్స్ట్ వీక్ చూసుకుందాంలే అనేసి మనం ఆలోచిస్తాం. సో అలా మనం థింక్ చేయాలి. ఇక్కడ మనం పర్సనల్ గా తీసుకోకూడదు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 230-240 మెంబర్స్ ఉన్నారు. మీలో చాలా మంది మ్యారేజ్ కాని వాళ్ళు ఉన్నారు అనుకోండి. సో రేపటి రోజు మీరు పెళ్లి చూపులకు వెళ్ళారు. సో పెళ్లి చూపులకు వెళ్ళారు, కూర్చున్నారు, అమ్మాయిని చూసారు, అమ్మాయి మిమ్మల్ని చూసింది, అమ్మాయి మీకు నచ్చింది, మీరు అమ్మాయికి నచ్చింది. సో అక్కడ ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. ఈ టైంలో ఈ డేట్ లో వీళ్ళకి పెళ్లి చేయాలనేసి పెద్దవాళ్ళు డిసైడ్ చేశారు. సో మీరు బయటికి వెళ్ళి ఇంటికి వెళ్తున్నారు. అప్పుడు మీ అమ్మాయి దగ్గర నంబర్ని తీసుకుని వెళ్తారు. సో తీసుకుని వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? మెసేజెస్, కాల్స్ డైలీ 1 hour, 2 hours, 3 hours మాట్లాడుతూనే ఉంటారు. అది ఏం మాట్లాడుతున్నారు మీకే అర్థం అవ్వాలి. సో ఇలా 1 hour, 2 hours మాట్లాడుతున్నారు. 1 week అయింది, 10 days అయింది, 15 days అయింది. 16వ రోజు ఆ అమ్మాయి ఈ అబ్బాయి కాల్ చేసింది. కాల్ చేసినప్పుడు ఆ అమ్మాయికి ఏం ప్రాబ్లం అయిందో తెలియదు, రీజన్ ఏంటో తెలియదు. బట్ ఆ అమ్మాయి ఒకే ఒక డైలాగ్ అంటుంది. ఆ డైలాగ్ ఏంటి అంటే, నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఈ పెళ్లి క్యాన్సల్ అని చెప్పు. సో ఇలా ఆ అమ్మాయి రిజెక్ట్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారు? పెళ్లి కాకుండానే ఉండిపోతారా? హిమాలయాలకు వెళ్ళిపోతారా? సన్యాసత్వం తీసుకుంటారా? ఏం చేస్తారు? చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఒక అమ్మాయి మీ ప్రపోజల్ ని నో అనేది, మిమ్మల్ని రిజెక్ట్ చేసింది, నెక్స్ట్ ఏం చేస్తారు? చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ప్రతి ఒక్కరూ రిప్లై చేయాలి. Go for next trial. Choose another person. Next, another girl. Okay. So thank you friends, thank you so much, thank you for accepting truth అని చెప్పచ్చు. మనము ఒక పెళ్లి చూపులకు, ఒక ప్రపోజల్ కి వెళ్ళినప్పుడు ఎవరైనా నో అన్నారు అంటే అప్పుడు ఏం చేస్తాం? నువ్వు పోతే ఏంటి, ఇంకొక అమ్మాయి దొరుకుతుందిలే, ఇంకో ఊరు పోతే ఏంటి, ఇంకొక అమ్మాయి దొరుకుతుందిలే అనేసి మనము నెక్స్ట్ అని వెళ్తాం. అలాగే మన బిజినెస్ లో కూడా ఎవరైనా నో అన్నారు అంటే నెక్స్ట్ వెళ్ళాలి. వాళ్ళు కూడా నో అన్నారు అంటే నెక్స్ట్ వెళ్ళాలి. సో నో 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 అని స్టార్ట్ అయిన మన బిజినెస్ ఒక్కసారి ఎస్ అని స్టార్ట్ అయింది అంటే మన బిజినెస్ లో నో అనేది కూడా మనము మర్చిపోతాము. దీనికి రైట్ అప్రోచ్ ఏంటి అంటే 3SW1N థియరీ అని చెప్తాం. సో 3SW1N థియరీ అంటే మన బిజినెస్ ని విని కొంతమంది బిజినెస్ లోకి స్టార్ట్ అవుతారు, జాయిన్ అవుతారు. కొంతమంది రారు, సమ్ వోంట్,
రారు. సో వాట్ అయితే ఏంటి, వన్ నెక్స్ట్ ఇంకొకరికి వెళ్ళాలి అని అర్థం. కొంతమంది మన బిజినెస్ లోకి వస్తారు, కొంతమంది రారు. అయితే ఏంటి, ఇంకొకరికి వెళ్ళాలి అని అర్థం. సమ్ విల్, సమ్ వుడ్, సో వాట్, వన్ నెక్స్ట్. ఈ థియరీ గనక మన మైండ్ లో పెట్టుకొని మనం ఫీల్డ్ వర్క్ వెళ్ళామంటే ఎవరైనా మీకు సో నెగిటివ్ గా మాట్లాడినా కూడా, ఎవరైనా మీకు నో అన్నా కూడా దాన్ని పాజిటివ్ గా కన్వర్ట్ చేసి నెక్స్ట్ 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 అనేసి మీరు వెళ్తారు. ఇది మిస్టేక్ నంబర్ 4. సో దీంట్లో ఇంకా 3 మిస్టేక్స్ ఉంది. దాంతో పాటు మీ అందరూ కూడా వెయిట్ చేస్తున్న టాపిక్, మనమందరూ కూడా వెస్టీజ్ లో మనము సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఏమేమి స్టెప్స్ ని మనం ఫాలో చేయాలి అనే టాపిక్ గురించి మనము రేపటి రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ రోజు మనం ఏదైతే డిస్కస్ చేసామో పిల్లర్స్ ఆఫ్ కంపెనీ గురించి కావచ్చు, దాంతో పాటు 4 మిస్టేక్స్ ఆఫ్ బిగినర్స్. యాజ్ ఎ బిగినర్స్ గా మనము ఏదైతే 4 మిస్టేక్స్ చేస్తామో అది చేయకూడదు అనేసి మనం మాట్లాడాము. రేపటి రోజు ఇంకా 3 మిస్టేక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. తర్వాత 7 స్టెప్స్ టు బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ వెస్టీజ్. మనం అందరూ కూడా వెస్టీజ్ లో సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఏమేమి స్టెప్స్ ని ఫాలో అవ్వాలి అనేసి రేపటి రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ రోజు మీరు మనం ఏదైతే డిస్కస్ చేసామో అవన్నీ కూడా మీ బిజినెస్ కి హెల్ప్ అవుతుంది. మీరందరూ కూడా ఆ బిజినెస్ లో ఇంప్లిమెంట్ చేసుకొని మీరందరూ కూడా సక్సెస్ఫుల్ అవుతారనేసి నేను మీ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు నటేష్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఈ రోజు నా కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో జూమ్ లోకి వాళ్ళందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను సార్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇందులో సార్ మీరు ఆ కంపెనీ గురించి చెప్పారు, ప్రొడక్ట్స్ గురించి చెప్పారు, అదేవిధంగా మేనేజ్మెంట్ గురించి చెప్పారు, మార్కెట్ గురించి చెప్పారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చెప్పారు సార్. ఇక్కడ మేనేజ్మెంట్ గురించి చెప్పినప్పుడు ఒక విషయం చెప్పారు సార్ మీరు, గ్రేట్ ప్లేస్ టు వర్క్. అంటే కొత్త పీపుల్కి, కొత్త వ్యక్తులకి ఎలాంటి కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు సార్. ప్లస్ ఎలాంటి కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలనేది మన వెస్టేజ్ గురించి పూర్తిగా తెలుసుకుంటే వాళ్ళు 100% వెస్టేజ్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ రోజు చూద్దాం సార్, ఇక్కడ చెప్పారు గ్రేట్ ప్లేస్ టు వర్క్. అంటే ఇక్కడ టాప్ 50 కంపెనీస్ లో బెస్ట్ కంపెనీ అనేది ఆ టాప్ 50 లో ఒకటి మన వెస్టేజ్ కంపెనీకి ఆ గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఒక సర్టిఫికేషన్ అనేది రావడం జరిగింది. అంటే ఎవరైతే ఏ కంపెనీలో పనిచేస్తే హ్యాపీగా ఉంటారో దాని మీద ఒక సర్వే చేయడం ద్వారా మనకి ఒక గుర్తింపు అనేది రావడం జరిగింది. చూడండి, భారతదేశంలో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి చూడండి, ఇన్ని మల్టీనేషనల్ కంపెనీస్ కావచ్చు, ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, ప్లస్ దాంతో పాటు ఎన్ని రియల్ గా మనకి మాట్లాడుకోవాలంటే టాటా, రిలయన్స్, ఇంకా మహేంద్ర, ఇన్ఫోసిస్, విప్రో, చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయండి. ఈవెన్ కొన్ని కంపెనీస్ బాగా వెల్ నోటెడ్ కంపెనీస్ కూడా ఈ టాప్ 50 లో లేవు సార్. మీరు ఇక్కడ ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్, రిలేటర్స్ ఉన్నారో టాప్ 50 లో చాలా వెల్ నోటెడ్ కంపెనీస్ కూడా లేవు. అందులో వర్క్ చేసే పీపుల్ ఎవరైతే ఉన్నారో హ్యాపీగా లేరు. ప్లస్ చూడండి సార్, మన వెస్టీజ్ కంపెనీలో టాప్ 50 లో ఒక కంపెనీగా ఉందంటే ఇక్కడ పీపుల్ హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ ఒక లైఫ్ ని ఆనందంగా లీడ్ చేస్తారు. ప్లస్ వెస్టేజ్ ని మీరు కెరీర్ గా తీసుకోవడం ద్వారా మంచి లైఫ్ ని లీడ్ చేయడానికి ఇక్కడ అవకాశం అనేది ఉంది. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. దాంతో పాటు సారు 7 మిస్టేక్స్ గురించి చెప్పారు. ఈ 7 మిస్టేక్స్ లో ఈ రోజు 4 డిస్కస్ చేశారు సారు. ఈ 4 కూడా ఎగ్జాంపుల్స్ చాలా వివరంగా చెప్పారు. దానికంటే ముందు మనకి క్యాలిక్యులేషన్ కూడా చెప్పారు. జాబ్ చేస్తే మనకి ఎంత పర్ అవర్ ఎంత వస్తుంది, అదే విధంగా ఒక వెస్టేజ్ బిజినెస్ చేస్తే పర్ అవర్ ఎంత అనేది మనం సంపాదించుకోవచ్చు అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి ఒక్కరు ఈ క్యాలిక్యులేషన్ నేర్చుకుని డెఫినెట్ గా అసలు ఏంటి కంపారిజన్ అనేది ఇంపార్టెంట్. ఏదో మనం గుడ్డిగా మనం పనిచేయడం కాదు, జస్ట్ క్యాలిక్యులేషన్ అనేది చేసుకుని ఎలా మన లైఫ్ ఉండబోతుంది. మనం వెస్టేజ్ కి టైం కేటాయిస్తున్నాం, 100% దీనికి టైం కేటాయిస్తున్నాం, ఇది మనం
దీంట్లో మనం ముందుకు కొనసాగగలిగితే, మనం టైం వెచ్చించి, మనం కష్టపడి మన యొక్క ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది, మన ఇన్కమ్ సోర్స్ ఏ విధంగా ఉంటుంది అనేది కంపారిజన్స్ చేసుకోగలిగితే డెఫినెట్ గా మనం ఇందులో సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. నెక్స్ట్ 7 మిస్టేక్స్ లో 4 మిస్టేక్స్ చెప్పారు. అందులో ఫస్ట్ ది రీఇన్వెంటింగ్ ద వీల్ గురించి చెప్పారు సార్. రీఇన్వెంటింగ్ ద వీల్ అంటే సార్ ఏం చెప్పారు, ఆల్రెడీ ఒక మొబైల్ ఉంది. మొబైల్ ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి వాడుకలో ఉంది మొబైల్. ఇప్పుడు కొత్తగా నేను మొబైల్ కనిపెట్టానంటే నాకేం దండ ఎవరు, ఇంకోటి నాకేదన్నా వేరే నోబెల్ ప్రైజ్ ఏమి రాదు, లేదా ఇంకొక ప్రైజ్ ఏమి ఎవరు. అదే విధంగా ఇక్కడ రీఇన్వెంటింగ్ ద వీల్ అంటే ఆల్రెడీ ఒక మేనేజ్మెంట్, మన యొక్క ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, కొన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క కృషి ఏదైతే ఉందో, ఆ కృషి అంతా కూడా కృషిని ఎక్స్పీరియన్స్ జోడించి ఒక ఇన్కమ్ ప్లాన్ ని డిజైన్ చేశారు, ఒక సిస్టాన్ని డిజైన్ చేశారు. ఈ సిస్టమ్ లో వెళ్తేనే అందరికి న్యాయం జరుగుతుంది అనే ఒక విధానాన్ని క్రియేట్ చేశారు. ప్లస్ ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళు డెఫినెట్ గా ఇక్కడ ప్రెస్టేజ్ లోకి వచ్చామంటే మనం సిస్టానికి అనుగుణంగా మనం పని చేయాలి. డెఫినెట్ గా ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఫ్రెండ్స్. పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ప్రొడక్ట్ తక్కువ రేట్ అయితే బాగుండేది కదా, ఈ ప్రొడక్ట్ కుకింగ్ ఆయిల్ 395 రూపీస్ పెట్టారు, మనకు 200 రూపీస్ వస్తే బాగుండేది కదా. ఆల్రెడీ ది సిస్టమ్ 395 రూపీస్ అనేది ఒక సిస్టమ్ డిజైన్ చేశారు, ఆ సిస్టాన్ని మార్చడానికి ఛాన్స్ లేదు. ప్లస్ ఒక సోప్ పెట్టారు 40 రూపీస్, అదొక సిస్టమ్. ఇక అది 20 రూపీస్ అయితే బాగుండేది కదా, నేను బిజినెస్ డైరెక్ట్ కొట్టేసేవాడిని, గ్రౌండ్ డైరెక్ట్ ఈజీగా అయిపోయేవాడిని. ప్లస్ దాంతో పాటుగా ఇక్కడ ఇన్కమ్ ప్లాన్ చాలా కష్టం. చాలా మంది చెప్తూ ఉంటారు, అసలు ఏమి సిస్టమ్ నేర్చుకోకుండా ఏదో టైం పాస్ చేసినట్టు హాబీగా వచ్చినట్టు ఏదో నెల 2 నెలలు 3 నెలలు పనిచేసుకుని వాళ్ళ పనుల్లోకి వెళ్ళిపోతారు. దయచేసి అలా కాదు ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని నేర్చుకోవాలి, సిస్టాన్ని అడాప్ట్ చేసుకుని మనం పనిచేసుకోవాల్సిందే. ఫైనల్ గా ఇక్కడ ఇన్కమ్ ప్లాన్ కి వచ్చేటప్పుడు చాలా మంది ఇక్కడ వ్యత్యాసం అనేది చూపిస్తారు. మన కంపెనీ ఏం చెప్తుందంటే, డెఫినెట్ గా మీరు ఇక్కడ స్టెబిలిటీ ఇన్కమ్, జస్ట్ మన కంపెనీ దేనికోసం ఆరాటపడదండి, నెంబర్ 1 స్థాయిలో ఉండాలని ఆరాటపడదు. ప్లస్ ఏదో ఆరాటపడుతుంది, జస్ట్ ఒక డిస్ట్రిబ్యూటర్ జాయిన్ అయ్యాడంటే అతను హ్యాపీగా ఉండాలి, అతనికి స్టెబిలిటీ ఇన్కమ్ అనేది రావాలి, అతను ఒక స్టాండర్డ్ ఇన్కమ్ అనేది మెయింటైన్ చేయాలి అనే విధానం, అనే ఆలోచన చేస్తుంది ఫ్రెండ్స్. అలా ఆలోచనతోనే ఇక్కడ మళ్ళీ అన్ని అప్లోడ్ అయితే అంట, తర్వాత గంట తర్వాత అప్లోడ్ ఇన్కమ్ ప్లాన్, ఈ 6 lakhs ఇన్కమ్ ప్లాన్ అనేది కంపల్సరీగా కంపెనీ ఏదైతే చెప్తుందో ఆ యొక్క 6 lakhs తోనే మనం ఇక్కడ వర్క్ చేయాలి. చాలా మంది ఏంటంటే 6 లెక్కలతో మనం పని చేయలేం కదా, 2 లెక్కలు ఉంటే సరిపోతుంది కదా, 3 లెక్కలు ఉంటే సరిపోతుంది కదా అనేది కాదు. ఇక్కడ కంపెనీ ఏదైతే ఒక సిస్టాన్ని డిజైన్ చేసిందో 6 lakhs మీద వర్క్ చేసుకుంటే మీరు మంచి ఇన్కమ్ జోన్ లోకి వెళ్తారు, ఒక రెగ్యులర్ ఒక స్టాండర్డ్ ఇన్కమ్ వస్తుంది, మీరు అన్ని ఇన్కమ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది 6 lakhs తో మీరు వర్క్ చేస్తారని చెప్పడం జరిగింది. అదే విధంగా కంపెనీ ఏదైతే చెప్తుందో ఆ విధానాన్ని మనం పాటించగలిగితే డెఫినెట్ గా మనం ఒక స్టాండర్డ్ ఇన్కమ్ జోన్ లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ అందువలన కంపల్సరీగా సిస్టాన్ని ఫాలో చేయాల్సిందే. కొత్త ఆలోచనలు, కొత్త క్రియేషన్స్ మనకు అనుగుణంగా మనం మార్చుకోవడానికి అవకాశం లేదు ఫ్రెండ్స్. దయచేసి సిస్టానికి ఎడిక్ట్ అయ్యి మనం దాన్ని అడాప్ట్ చేసుకుని మనం వర్క్ చేసుకోవడమే. ఇక్కడ ఇన్కమ్ ప్లాన్ కావచ్చు, ప్రొడక్ట్ విషయంలో కావచ్చు, ట్రైనింగ్ విషయంలో కావచ్చు, అన్ని కూడా కంపెనీ చెప్పిన విధానం ప్రకారం మనం ముందుకెళ్తే డెఫినెట్ గా ఇక్కడ కొత్త పీపుల్ ఎవరైతే ఉన్నారో, న్యూ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100% ఈ బిజినెస్ లో విత్ ఇన్ షార్ట్ టర్మ్ లో, అంటే 1 year సార్ చెప్పారు, 1 year కమిట్మెంట్ మీరు వర్క్ చేస్తే బాగుంటుందని చెప్పడం. విత్ ఇన్ 1 year కమిట్మెంట్ లో మనం పనిచేస్తే డెఫినెట్ గా వాళ్ళు మీరు మంచి ఇన్కమ్ జోన్ లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ రోజున ఈ 7 మిస్టేక్స్ లో 4 నేర్చుకున్నాం. నెక్స్ట్ రిమైనింగ్ రేపు 3 మిస్టేక్స్ నేర్చుకుని, అదేవిధంగా 7 స్టెప్స్ మనం ఈ యొక్క బిజినెస్ ని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే మనం త్వరగా సక్సెస్ జోన్ లోకి వెళ్తాం అనేది రేపు మనం నేర్చుకుందాం. మరి ఇంత మంచిగా మనకి ఎక్స్ప్లెయిన్ చేసిన నందకిషోర్ సార్కి అందరి తరపున, లీడర్స్ ఎంటైర్ ఏపీ తెలంగాణ లీడర్స్ తరపున, అదేవిధంగా అన్ని టీముల తరపున థ్యాంక్స్ చెప్పుకుంటూ
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓవర్ టు గోపాలకృష్ణ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్ నందకిషోర్ సార్, అలాగే నటేష్ సార్, అలాగే లీడర్స్ అందరూ జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు సార్. ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను సార్. రేపు కొత్త సెషన్ కి అందరూ హాజరవ్వాలని కోరుకుంటూ ఈ సెషన్ ఎండ్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ ఆల్.